హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఛానల్లో మీకు చూపించబోయే వంట ఏంటంటే గుత్తి వంకాయ కూర. వాటికి కావాల్సినవి మెంతులు, నువ్వులు, శనగ పలుకులు, ఆవాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, ఇలైచి, ధనియాలు, వెల్లుల్లి, జీడిపప్పు, ఇంకా కారానికి సరిపడా కొంచెం ఎండుమిర్చి తీసుకుందాం. వాటితో పాటు 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, ఇంకా అల్లం. వంకాయలు చూస్తున్నారు కదా, నేను ఇవి 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. వాటికి సరిపడా అవన్నమాట. తర్వాత మనం ప్యాన్ పెట్టుకుని ఈ మసాలా సరుకులు అన్నీ ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయలు తప్పించి మిగిలినవన్నీ కూడా మనం ప్యాన్లో వేసి బాగా వేయించుకుందాము. వేయించుకున్నాక అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుని దాంతోపాటు చూపించాను కదా టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం, అవి ఇంకా వెల్లుల్లిపాయలు కలిపి దాంట్లో మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు దాంట్లో చెంచాడున్నర కారం, 2 చెంచాలు సాల్టు, ఇంకా 1/2 చెంచాడు పసుపు వేసుకుందాం. వేసుకుని కొంచెం చిన్న గోళికాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకుందాం. వాటిల్లో యాడ్ చేసుకుని ఇలాగా మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకుందాం. చూసారు కదా పేస్ట్ ఎలా వచ్చిందో. వంకాయలు 4 వైపులా కట్ చేసుకుని, గుత్తి వంకాయకి మనం ఎలా కట్ చేసుకుంటామో అలా వంకాయని కట్ చేసుకుని ఆ మసాలాని అంతా దాంట్లో స్టఫ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఎలా స్టఫ్ చేస్తున్నానో. వంకాయలు మ్యాక్సిమం ఇలాగా మనకి బండగానే ఉండాలి, అప్పుడైతేనే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ తీసుకుని దాంట్లోకి కావాల్సిన పోపు దినుసులన్నీ వేసేసుకుందాం. పోపులు కొంచెం చిటపట్లాడంగానే దాంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకుని ఇంకా ఈ స్టఫ్ చేసిన వంకాయలన్నిటిని మనం చక్కగా యాడ్ చేసేసుకుందాం. వీటిల్ని మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. చాలా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గ పెట్టండి. మ్యాక్సిమం ఒక 10 minutes అయినా పడుతుంది. అది మగ్గే ముందు మనం కూర స్టార్ట్ చేసే ముందే ఈ జీడిపప్పుల్ని వాటర్లో నానబెట్టుకుందాం. చూసారు కదా వంకాయలు ఎలా మగ్గాయో. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండండి, అటు ఇటు తిప్పి కలుపుతూ ఉండండి. జీడిపప్పులు, నానబెట్టిన జీడిపప్పులు వేసేసి ఇంకా మనం మిక్సీ గిన్నెలో మిగిలిపోయిన మసాలాను కూడా ఆ కూరలో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం మసాలా అంతా చూసారు కదా ప్యాన్లోకి వేసేసాను. లాస్ట్లో కొంచెం వాటర్, మిక్సీ గిన్నెలో మిగిలిపోయిన మసాలాలో కొంచెం వాటర్ కలుపుకొని ఆ వాటర్ని మనం ప్యాన్లోకి యాడ్ చేసేసుకుందాం. చూడండి మొత్తం మసాలా అంతా వేసేసాను. మసాలాని కలిపాక చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుందో. ఈ కూరతో పాటు చాలా వంటలు అయిపోతున్నాయండి. ఒక సైడు చారు, ఇంకొక వైపు ఇడ్లీ, ఇంకో వైపు ఏమో అదేంటది అన్నం అనుకుంటా. మొత్తం అన్నీ ఉడికిపోతున్నాయి. నాది 4 పొయ్యిల స్టవ్ కదా, మార్నింగ్ మా వారికి క్యారేజ్ టైం ఉంటుందండి. చూసారా వంకాయలన్నీ ఉడికిపోయి కూర చూసారా ఎలా ఉందో. పెళ్ళిలో వాటిల్లో ఈ కూరే పెడతారు ఫ్రెండ్స్.